సాగుమడిలో గడించిన సొంత అనుభవమే తప్ప ఆధునిక వ్యవసాయ విజ్ఞానమన్నది బొత్తిగా తెలియని వలస రైతులు వారంతా. తమ క్షేత్రాలతో పాటు గ్రామం కూడా మారుమూలాన ఉన్నందున వ్యవసాయ ఉద్యాన అధికారుల దర్శనమన్నది కాకతాళీయం. నాయకుల పర్యటనలో మినహా అధికారులొచ్చి రైతులకు సూచనలు చేయడమన్నది కల్లా. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో శరణార్థులుగా వచ్చిన బెంగాలీలు కూరగాయల సాగుకు మళ్లారు. ఏళ్లుగా జిల్లా అవసరాలు తీరుస్తూ ఎగుమతి స్థాయికి ఎదిగారు. ఉన్న చోట మౌలిక వసతుల కొరత వల్ల నష్టపోవాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్ విభజన కారణంగా అక్కడి కాందిసీకులకు భారత ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ పంచాయతీలో పునరావాసం కల్పించింది. 1964లో సాగు భూములు ఇవ్వడంతో 3200 కుటుంబాలు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. అవసరం అన్నీ నేర్పుతుందన్న చందంగా బెంగాలీ కాందిసీకులు ప్రకృతి బడిలో వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు. ఉన్న భూముల్లో కూరగాయల సాగుతో బతుకు చక్కబెట్టుకునే పనిలో పడ్డారు. ఏటికేటికి ఉద్యాన పంటల్లో అపార అనుభవం సాధించారు. ఈ ప్రాంతంలో పండే పంటలకు మంచి గిరాకీ ఉండటం వల్ల కాందిసీకులు క్రమంగా కూరగాయల సాగుకే అధిక ప్రాధాన్యమిచ్చారు. ఋతువుల వారీగా కూరగాయల సరళిని పాటిస్తూ అధికోత్పత్తి సాధిస్తున్నారు. కానీ స్థానికంగా మార్కెట్ సదుపాయం లేకపోవడం వల్ల ఎగుమతులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. సాదాసీదా మార్కెట్టే లేని నజ్రుల్ నగర్లో నిల్వకు శీతల గిడ్డంగి సౌకర్యం లేక భారీగా ఉద్యాన పంటలు నష్టపోవాల్సి వస్తోందని బాధిత రైతులు వాపోతున్నారు. ప్రాంతంలో మాకు కూరగాయలు అయితే బాగానే ఉంటాను, కానీ మాకు ఏం సౌకర్యం లేదు. దాని గురించి మాకు పరిచయం అవుతుంది. అంటే కూరగాయలు రేటు తక్కువపోతుంది. ఇటు ఆ రోజు మనం తీసిన తర్వాత మాకు ఏం కోల్డ్ స్టోర్ లేదు, ఏం లేదు. దాని గురించి ఇటు చంద్రపూర్, బల్లాస్టార్, లేకపోతే మంచిర్యాల్, రామగుండం ఇటు పంపిస్తున్నా, కానీ రేట్ మాకు తక్కువ వస్తుంది. దాని గురించి ఏమో ఇటు మాకు కొంచెం కోల్డ్ స్టోర్ ఏదైనా గవర్నమెంట్ సౌకర్యం దొరికితే మాకు మంచిగా ఉంటుంది, లేకపోతే నష్టం అవుతుంది మొత్తం. ఇది తీగజాతి కూరగాయలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యారెట్, బీట్రూట్, చిలగడదుంప, ఆలుగడ్డ సహా ఆకుకూరలను పండిస్తారు. హైబ్రిడ్ దొండ రకాన్ని అధికంగా సాగు చేస్తుంటారు. నజ్రుల్ నగర్ కూరగాయల తాజాదనానికి ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే. నవనవలాడే ఆ తాజాను కొన్ని గంటల పాటు అట్టే నిలిపి ఉంచే శీతల కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా తాము లాభసాటి ధరలు పొందేందుకు వెసులుబాటు ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాగా పండిస్తారు, కానీ కూరగాయ ఎక్కువ ధరల్లో పోదలేదు. తర్వాత ఇక్కడ నుంచి చంద్రపూర్, నాగ్పూర్, హైదరాబాద్, మందవాడి, బెల్లంపల్లి, మంచిర్యాల కూరగాయ తీసుకుపోయి అమ్ముతారు. ఇక్కడనే సంపాదిస్తే ఏమీ లేదు. ఇక్కడనే సంపాదన ఉంటే ఒకటి ఎస్టు కావాలి. ఎస్టు నుంచి జమ చేసి తర్వాత అమ్మకుంటే ధర అవుతుంది. నజ్రుల్ నగర్లో ఉద్యాన పంటల ఉత్పత్తికి తగ్గట్లు మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్థానిక రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నజ్రుల్ నగర్ విలేజ్ లో కాందిసీక రైతులు వాళ్ళు వివిధ రకములైన కూరగాయలు అధిక మొత్తంలో ఉత్పత్తి చేస్తున్నారు. మరి ఉత్పత్తికి తగ్గట్టు మార్కెట్ ఈ ప్రాంతంలో లేనందున వాళ్ళు పండించినటువంటి కూరగాయ పంటలకు సరి అయిన మార్కెట్ ధర లభించక ఇతర ప్రాంతాలకు వాళ్ళు నాగపూర్, చంద్రాపూర్, బల్లార్షా, హైదరాబాద్ తదితర మార్కెట్ ప్రాంతాలకు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటది. వాళ్ళకు ఉన్నటువంటి వసతులతో నిల్వ చేయడం వల్ల పాడైపోతున్నాయి. కనుక ఈ ప్రాంతంలో అధిక మొత్తంలో కూరగాయలు ఉత్పత్తి జరుగుతున్నందున ఇక్కడ ప్రభుత్వం వెంటనే శీతలీకరణ గిడ్డంగి నిర్మించుటకు తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇక్కడ రైతులము మేమంతా డిమాండ్ చేస్తున్నాం. ఉద్యాన పంటలకు కీలక ప్రాధాన్యమిస్తున్న తెరాస సర్కార్ నజ్రుల్ నగర్ తరహా ఔత్సాహిక రైతులకు సాగు కిటుకులు నేర్పి రాయితీలతో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మరోవైపు కూరగాయల ఉత్పత్తికి తగ్గట్లు శీతలీకరణ కేంద్రాలు, ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పినప్పుడే రైతులకు అదనపు ఆదాయం, యువతకు ఉపాధి సౌకర్యాలు మెరుగుపడతాయి.